హాయ్ ఎవ్రీవన్. ప్రెజెంట్ షేర్ మార్కెట్‌లో మేము ఏ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మినిమమ్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. నేను షార్ట్ టర్మ్ గురించి చెప్పాను. లాంగ్ టర్మ్ గురించి చెప్తాను. మరి షార్ట్ టర్మ్ పరిస్థితి ఏంటి సార్ అంటే, షార్ట్ టర్మ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎవ్రీ సర్కమ్‌స్టాన్సెస్ రిగార్డింగ్ ద మార్కెట్. సో, ఫ్యూచర్ సినారియోస్‌ని బేస్ చేసుకుంటే మినిమమ్ ప్రాఫిటబిలిటీ ఇచ్చే సెక్టార్స్ ఏమయ్యా అంటే బ్యాంకింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కానీ, అంటే మేకప్‌లు కానీ, తినుబండారాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఫుడ్ సెక్టర్‌కి సంబంధించినవి అలాంటివి. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ సోర్సెస్ కంపెనీస్ గానీ, పెక్యులియర్‌లీ ఇంకా డెవలప్‌మెంట్ ఉండే ఒక ఏకైక సెక్టార్ వచ్చేసరికి హెల్త్ కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్. ఈ సెక్టార్స్‌లో ఖచ్చితంగా బూమ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవాళ రూ. 1 పెట్టుకుంటే ఒక 10 ఇయర్స్‌కి అది ఖచ్చితంగా రూ. 10 అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక బిట్‌కాయిన్ ఎట్లయితే కరోనా దగ్గర నుంచి 3, 4 ఇయర్స్‌లో ఎట్లైనా రూ. 1,00,00,000 దాకా రీచ్ అయిందో, అట్లా ఇవి కూడా మంచి ప్రాఫిటబిలిటీ ఇచ్చే షేర్స్ అనమాట. అయితే ఈ వీడియోలో వాట్ ఐ వాంట్ టు సే యూ పెక్యులర్‌లీ ఈస్ మార్కెట్‌లో అక్టోబర్ 2025 నుంచి లీగలైజ్డ్‌గా ఒక కొత్త స్కీమ్ వచ్చిందనమాట. మ్యూచువల్ ఫండ్స్‌కి దీటుగా మ్యూచువల్ ఫండ్స్‌ని ఎదిరించడానికి, మ్యూచువల్ ఫండ్స్‌తో సంబంధం లేకుండా మ్యూచువల్ ఫండ్స్‌కి ఇచ్చే ప్రాఫిట్ కంటే ఎక్కువ ప్రాఫిట్‌ని ఇచ్చే ఒక సెక్టార్ వచ్చింది. ఒక స్కీమ్ వచ్చింది. ఏందయ్యా అంటే ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. ఏందయ్యా ఒక ఫండ్ ఉద్దేశ్యం ఏందయ్యా అంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంది. మీరు ఒక రూ. 10,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే, ఆ రూ. 10,000 ఆ ఎవరైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏఎంసీ వాడు ఉంటాడో, వాడు ఇష్టం వచ్చిన కంపెనీలో ఇష్టం వచ్చిన సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ప్రాఫిట్ వస్తే వస్తుంది, లేకపోతే రాదు. కానీ ఈ ఎస్ఐఎఫ్ సెబీతో రికగ్నైజ్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, లీగలైజ్డ్‌గా దానికి ఇష్యూ ఏం లేదు. అయితే దీని మినిమమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసరికి రూ. 10,00,000 ఇన్వెస్ట్ చేయాలా? అయితే ఈ ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఉద్దేశ్యం ఏందయ్యా అంటే, రకరకాల ఈక్విటీస్‌లో, రకరకాల డెట్స్‌లో, రకరకాల సెక్టార్ రొటేషన్స్ గానీ, ఏదైనా యాక్టివ్ అసెట్ డిస్ప్లేస్మెంట్ కమోడిటీస్‌గా గానీ, ఏ స్కీమ్‌లో అయినా ఐదర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ మీ యొక్క ఉద్దేశానుకూలంగా ఆ ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేవాడు ఎవరైతే మీ యొక్క ఫండ్స్‌ని పూల్ చేస్తున్నాడో, వాడు మీకు చెప్పిన తగ్గట్టు, మీకు ఈ వ్యవహారం తగ్గట్టు వాడు ఖచ్చితంగా మీకు ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు మాకు తెలియని విషయం అంటే, మీరు గనక వాడిని అప్రోచ్ అయితే వాడంతట వాడు మ్యూచువల్ ఫండ్స్ ఎట్లయితే మేనేజ్ చేస్తున్నారో, అట్లా వాడు కూడా మీకు కొన్ని స్కీమ్స్ ఇచ్చి ఈక్విటీ లాంగ్ తీసుకోవాలా, షార్ట్ తీసుకోవాలా, ఏ సెక్టార్‌లో పెట్టుకోవాలి, డెట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలా, షార్ట్ టర్మ్ తీసుకోవాలా, యాక్టివ్ అసెట్స్ కమోడిటీస్‌లో ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా వాడు డిసైడ్ చేసి చెప్తాడు. సో బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ద న్యూ స్కీమ్ ఇఫ్ పాసిబుల్.